భారత ప్రధానమంత్రిగా 2014లో నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించాక పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం నారీ శక్తి వందనం అధినియం. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలనేటువంటి ఒక ఆలోచన. దాదాపు అంత క్రితం 3 దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ ఉండాలి అంటూనే అది అమలులోకి రాకుండా రకరకాల సాకులు కారణాలు చూపుతూ వాయిదా వస్తూ వచ్చినటువంటి ప్రభుత్వాలు 2014 ముందు అది ఒక ఎన్నికల నినాదంగానే మిగిలిపోయింది, ఒక రాజకీయ నినాదంగా మాత్రమే మిగిలిపోయింది. కానీ దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం 2014 ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ దాని మిత్రపక్షాలకు సంబంధించిన యూపీఏ ప్రభుత్వం కానీ చేయలేదనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అయితే 2014లో తరువాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో అందరితో చర్చించి అర్థం పర్థం లేని సాకులు చూపేటువంటి వారిని పక్కన పెట్టి ఆవేళ ఉన్నటువంటి మెజార్టీ ఆధారంగా మహిళా రిజర్వేషన్ బిల్లును అమల్లోకి తెచ్చింది 2023లో. ఇది కేవలం ఎన్డీఏ ప్రభుత్వానికి, ఆనాటి ప్రధాని నరేంద్ర మోడీ గారికి చెందుతుందనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్లో బిల్లు పెట్టడం జరిగింది. అంటే ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లు 33% అమలు చేయాలనేటువంటి బిల్లు ఆమోదం పొందిందో దాన్ని త్వరితగతిన అమలు చేయాలి, మరింత ఆలస్యం కాకూడదు అనేటువంటి ఒక భావనతో 2029 ఎన్నికల్లోనే ఈ మహిళా రిజర్వేషన్ని అమలు చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రభుత్వం ఇటీవల కాలంలో పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అయితే మళ్ళీ గతంలో ఏ విధంగా గత 20-25 సంవత్సరాలుగా బిల్లును అడ్డుకున్నటువంటి కాంగ్రెస్ కానీ దాని మిత్రపక్షాలు ఏతున్నాయో అవి కానీ కొన్ని ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు గతంలో ఏ మాదిరిగా రిజర్వేషన్ బిల్లు అమలు కాకుండా ప్రయత్నం చేశారో రకరకాల సాకులతో ఈరోజు కొత్త సాకులు చూపెడుతూ దాన్ని వ్యతిరేకించి బిల్లుని ఓటమి పాలు చేసినటువంటి సంగతి మనందరూ కూడా చూసాం. ఇందాక అనురాధ గారు విషయం చెప్పారు. ఏదైతే దేశంలో మహిళలంతా కూడా ఉత్కంఠతతో ఎదురు చూశారు ఈ బిల్లు కోసం. శాసనసభల్లో లోక్సభలో పెద్ద ఎత్తున మహిళలకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి బిల్లు. అనేక రాష్ట్రాల నుంచి మహిళా సంఘాల్లో మహిళా సామాజిక కార్యక్రమాల్లో పనిచేసినటువంటి మహిళలు సాక్షాత్తుగా పార్లమెంటుకు ఇచ్చేసి గ్యాలరీల్లో ల్యాబీల్లో కూర్చుని ఎదురు చూశారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు టీవీలు కట్టుకుని బిల్లు ఆమోదం పొందుతుందనేటువంటి ఆశతో ఎదురు చూశారు. అయితే 54 ఓట్ల తేడాతో బిల్లును ఓడించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు, ఇతర ప్రతిపక్ష పార్టీలు కలిసి. బిల్లును ఓడించగలిగారే కానీ ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది మహిళల యొక్క హక్కులను కాలరాసేటువంటి ప్రయత్నం కొనసాగుదనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఎన్డీఏ ప్రభుత్వం చెప్తా ఉంది.